అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. నా పేరు వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు పేదరికం ఈ టాపిక్ గురించి చూద్దాం. మనకు గ్రూప్ 2లో ఇండియన్ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి 4 యూనిట్లలో చాలా తొందరగా సింపుల్గా ఎక్కువ మార్కులు గెయిన్ చేయటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్లో పేదరికం ఒకటి. పేదరికం నుంచి గత గ్రూప్ 2 స్థాయిలో వచ్చినటువంటి ప్రశ్నలలో చాలా సింపుల్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. ఎలా ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది అనే విషయాన్ని మనం డిస్కషన్ చేస్తూ ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. పేదరికం ఈ టాపిక్లో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ అంశాలు డిస్కషన్ చేస్తామంటే, పేదరికం దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు చూద్దాం. నిర్వచనాలు, ఇంకా పేదరికాన్ని భారతదేశంలో అంచనా వేసే అధికారిక సంస్థ NSSO అని, దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఇంకా పేదరికం ఎలా లెక్కించేటప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి పేదరికం ఏది, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పేదరికం ఏది అనే విషయానికి సంబంధించి పేదరికం యొక్క రకాలు చూస్తాం. పేదరికానికి సంబంధించిన రకాలు చూస్తాం. ఇంకా పేదరికాన్ని లెక్కించటం దేని ద్వారా లెక్కిస్తారు అంటే దారిద్ర్య రేఖ అని. దారిద్ర్య రేఖ, దీన్ని పేదరికపు గీత అని, పావర్టీ లైన్ అంటాం. అంటే ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం. మొట్టమొదట అసలు పేదరికం అంటే ఏంటో చూద్దాం. పేదరికం అంటే ఏంటండి? చాలా సింపుల్గా మనకు తెలిసింది ఏంటంటే, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటాం. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి, దాని ఇంగ్లీష్లో అయితే పావర్టీ అంటున్నాం. ఈ పావర్టీ అనేటటువంటి ఆంగ్ల పదం పాపర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చిందండి. పావర్టీ అనే ఆంగ్ల పదం పాపర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ పదానికి అర్థం ఏంటంటే బీడు భూమి అని అర్థం. బీడు భూమి లేదా పునరుత్పాదక సామర్థ్యం లేని పశువు అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. పాపర్ అనే పదానికి అర్థం బీడు భూమి లేదంటే పునరుత్పాదక సామర్థ్యం లేని పశువుగా చెప్తాం. అంటే మనం పావర్టీ అనే పదం ఆంగ్ల పదం, అది ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. ఆ పదం ఏంటంటే పాపర్ అని, దానికి అర్థం బీడు భూమి లేదా పునరుత్పాదక సామర్థ్యం లేని పశువు అని. బీడు భూమి అంటే ఎటువంటి పంట పండని భూమి, ఎటువంటి అభివృద్ధి సాధించని, ఎటువంటి గమన శక్తి లేనటువంటి స్థితి పేదరికంగా చెప్పవచ్చు. మనం సింపుల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి. మన ప్రైమరీ లెవెల్లో ఏమంటాం, కనీస అవసరాలంటే తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి వస్త్రము, నివసించటానికి గృహ వసతి కూడా లేనటువంటి స్థితి పేదరికం. అక్కడ ఇట్లా అనేక విషయాలు చెప్పొచ్చు, పేదరికాన్ని డెఫినేషన్స్గా అనేక విషయాలు చెప్పొచ్చు. కానీ మనం చెప్పింది యాక్సెప్టబుల్ కాదు కదా. కాబట్టి కొన్ని అధికారిక సంస్థలు పేదరికాన్ని నిర్వచనించాయి. ఆ నిర్వచనాలు ఏంటో చూద్దాం. అందులో ఒక ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, ప్రజలు జీవన ప్రమాణ స్థాయిని, కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితిని పేదరికం అని ఒక నిర్వచనం చెబుతుంది. ఏంటంటే కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితి, కనీస జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితిని పేదరికం, ఇదొక నిర్వచనం.
సింపుల్గా గతంలో కూడా అడగొచ్చు. కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితినే పేదరికం అని నిర్వచించింది ఎవరు? ఇలా ప్రశ్న. ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ పేదరికం అంటే ఇలా నిర్వచించింది. అయితే మనకు చాలా నిర్వచనాలలో కొన్ని కీ వర్డ్స్ ఉంటాయండి. నిర్వచనం మొత్తం కూడా 2-3 లైన్లు ఉన్నటువంటి నిర్వచనాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆ నిర్వచనంలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ఏమని చెబుతుంది? పేదరికం అంటే కనీస జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితి. సో మన కీవర్డ్ ఏంటండి? జీవన ప్రమాణం. జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితిని పేదరికం అని నిర్వచించింది ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్. ఆ కీవర్డ్ గుర్తుంచుకోవాలి. మరొక నిర్వచనం ఏంటంటే కనీస అవసరాలు తీరినప్పటికీ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొందలేని పరిస్థితిని పేదరికం అంటాం అని నిర్వచనం చేశారు. మరొక నిర్వచనం మళ్ళొకసారి చూడండి. కనీస అవసరాలు పొందినప్పటికీ కూడా స్వేచ్ఛ, సమానత్వము, గౌరవం పొందలేనటువంటి పరిస్థితిని పేదరికం అంటాం అని నిర్వచనం చేసింది ఎవరు అంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. ఇది ఇలా నిర్వచించింది. మరొక నిర్వచనం ఉంది, ప్రముఖమైనటువంటి నిర్వచనం. ఏంటంటే దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవనం పొందటానికి సౌకర్యాలు కొరవడటం ఇంకా స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుండి గౌరవం కొరవడటం ఈ స్థితినే పేదరికం అంటాం అని ఇదొక నిర్వచనం, ముఖ్యమైనటువంటి నిర్వచనం. దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవనం పొందటానికి సౌకర్యాలు కొరవడటం, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుండి గౌరవం కొరవడటం పేదరికంగా నిర్వచించాలి అని ఇలా నిర్వచించినటువంటిది ఎవరంటే మనకు HDR, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని UNDP వాళ్ళు ప్రతి సంవత్సరం రూపొందించేటటువంటి ఒక నివేదిక HDR. ఈ HDR పేదరికం అంటే ఇలా నిర్వచించింది. ఇవి నిర్వచనాలు. ఒకసారి చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నిర్వచనంలో కీవర్డ్ ఏంటండి? జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితి. UNO ఇచ్చినటువంటి నిర్వచనంలో కీవర్డ్స్ ఏంటంటే కనీస అవసరాలు తీరినప్పటికీ కూడా స్వేచ్ఛ, సమానత్వము, గౌరవము పొందలేనటువంటి పరిస్థితిని పేదరికంగా నిర్వచించారు. ఇది UNO నిర్వచనం. ఇందులో కీవర్డ్స్ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, ఇది గుర్తుంచుకోవాలి. ఇక దీర్ఘకాల ఆరోగ్యమైన జీవనం, ఈ కీవర్డ్తో గుర్తుంచుకోండి. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే HDR. ఇది పేదరికం అంటే నిర్వచనాలు. మీరు గుర్తుంచుకోండి, పావర్టీ అనేటటువంటిది ఏ భాషా పదం? ఆంగ్ల భాషా పదం. ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. ఏంటా లాటిన్ భాషా పదం? పాపర్ అని. దీనికి అర్థం బీడు భూమి లేదా పునరుత్పాదక సామర్థ్యం లేని పశువు అని. పునరుత్పాదక సామర్థ్యం లేని పశువు. అయితే గతంలో పేదరికం నిర్వచనాలకు సంబంధించి క్వశ్చన్ వచ్చింది. కానీ నిర్వచనాలకు సంబంధించి ఇట్లా డైరెక్ట్ ప్రశ్న రాకుండా పేదరికం మీద కొంతమంది పేదరికాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు పేదరికం మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్ మీద మనకు ప్రశ్న వచ్చిందండి. కామెంట్స్ మీద ప్రశ్న వచ్చింది.
ఏంటా ప్రశ్న అంటే, ఏంటా కామెంట్స్ ఏంటంటే ఒకసారి చూడండి. మనకు చాలామంది కామెంట్స్ చేశారు వీటి మీద. అందులో ముఖ్యమైనటువంటి కామెంట్స్ మనం చూద్దాం. అందులో మొట్టమొదటి కామెంట్, మన భారతదేశం అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి అమర్త్య కుమార్ సేన్. ఆయననే అమర్త్య సేన్ అంటాం సింపుల్గా, అమర్త్య సేన్. అమర్త్య సేన్ గారు ఒక కామెంట్ చేశారండి. ఈ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటాడంటే, ఈయన పేదరికం అనుభవించేవాడి బాధను గుడ్డివాడు కూడా చూడగలడు. ఇది కామెంట్, ఇది పాపులర్ కామెంట్, బాగా గుర్తుంచుకోవాలి. పేదరికం అనుభవించేవాడి బాధను, పేదరికం అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు. గుడ్డివాడు సైతం చూడగలడు. ఇది కామెంట్ అండి, ఇది నిర్వచనం కాదు, కామెంట్. ఈ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే అమర్త్య సేన్. ఈయన అర్థశాస్త్రంలో 1998 సంవత్సరానికి నోబెల్ బహుమతి పొందాడు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియావాసి ఎవరు అంటే అమర్త్య సేన్. అర్థశాస్త్రంలో 1969 నుండి నోబెల్ బహుమతి ఇస్తున్నారండి. 69లో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరంటే రగ్నార్ ఫ్రిష్ మరియు టిన్ బర్జన్ అని. ఇద్దరికి కలిపి మొట్టమొదట 69లో నోబెల్ బహుమతి వస్తే, ఆ తర్వాత ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరంటే అమర్త్య సేన్. 98లో వచ్చింది. ఈయన మన భారతీయుడు. ఈయన ఇలా కామెంట్ చేశాడు. అంటే పేదరికం అనేది ఖచ్చితంగా కంటితో చూడాల్సిన పని లేదు, అనుభవిస్తే తెలుస్తుంది అని. అలా గుడ్డివాడు కనుచూపు లేకపోయినా తాను స్వతహా అనుభవించటం వల్ల పేదరికాన్ని చూడగలుగుతాడు అని కామెంట్ చేసిన వ్యక్తి అమర్త్య సేన్. ఇది పాపులర్ కామెంట్, బాగా గుర్తుంచుకోవాలి. ఇక మరొక వ్యక్తి కూడా ఒక కామెంట్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అని. ఎంఎస్ స్వామినాథన్. ఈయన కూడా ఒక పాపులర్ కామెంట్ చేశాడు. ఈయన కామెంట్ ఏంటంటే, పేదరికం అనే సముద్రంలో మనం ఒకరం ఒక దీవిలో సంతోషంగా ఉండలేము. ఇది కూడా ఒక పాపులర్ కామెంట్. ఈ కామెంట్ చేసిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తాం ఎంఎస్ స్వామినాథన్. అదే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటే ఎవరండి? నార్మన్ బోర్లాగ్. ఈయన ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ఈయన చేసిన కామెంట్ చూడండి, పేదరికం మీద చేసిన కామెంట్. పేదరికం అనే సముద్రంలో, పేదరికాన్ని ఒక సముద్రంతో పోలిస్తే అందులో మనం ఒక దీవిలో సంతోషంగా జీవించలేము. ఈ కామెంట్ చేసింది ఎంఎస్ స్వామినాథన్. ఇది కూడా పాపులర్ కామెంట్, బాగా గుర్తుంచుకోవాలి. మరొక కామెంట్ మరొకరు చేశారు. ఎవరంటే నెల్సన్ మండేలా అని. నెల్సన్ మండేలా. ఈయన ఏమంటాడంటే, పేదరికం, అసమానత్వం, వివక్ష, ఈ మూడు విషయాలు బాగా గుర్తుంచుకోండి. పేదరికం, అసమానత్వం మరియు వివక్ష ఇవి ఉన్నంత వరకు ప్రపంచంలో నిజమైన శాంతి సౌకర్యాలు వర్ధిల్లవు అని కామెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా కూడా ప్రత్యక్షంగా బాగా పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చేసిన కామెంట్ బాగా గుర్తుంచుకోండి. పేదరికం, అసమానత్వం, వివక్ష ఉన్నంత కాలం ప్రపంచంలో నిజమైన శాంతి సౌకర్యాలు వర్ధిల్లవు అని కామెంట్ చేసిన వ్యక్తి ఎవరు? నెల్సన్ మండేలా. ఇక మరొక కామెంట్ రగ్నార్ నర్క్స్ చేస్తాడండి. రగ్నార్ నర్క్స్. ఈయన ఏమంటాడంటే, పేదరికం ఒక విషవలయం. ఇది ఇంపార్టెంట్. పేదరికం
ఒక విషవలయం, ఒక విషవలయం. ఈ కామెంట్ చేసింది ఎవరంటే రగ్నార్ నర్క్స్. రగ్నార్ నర్క్స్. పేదరికం మరొక కామెంట్ ఏంటంటే మరొకరు రగ్నార్ ఫ్రిష్. రగ్నార్ ఫ్రిష్ ఈయన అర్థశాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి గ్రహీత. ఈయన ఏమంటాడంటే పేదరికం ఒక విషవలయం అని. పేదరికం ఒక విషవలయం. ఈ కామెంట్ చేసింది రగ్నార్ ఫ్రిష్. రగ్నార్ ఫ్రిష్. ఇవన్నీ కూడా పేదరికం మీద ఉన్నటువంటి కామెంట్స్. కొంతమంది నిర్వచనాలు అని చెప్తూ ఉంటారు. నిర్వచనాలు కాదు, గతంలో మనం చూసిన నిర్వచనాలు, ఇంతకుముందు మనం చూసిన నిర్వచనాలు, ఇవన్నీ కూడా కామెంట్స్. కానీ చాలా సందర్భాలలో కామెంట్ మీద ప్రశ్న వచ్చింది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. పేదరికం అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు. ఈ కామెంట్ చేసింది ఎవరండి? అమర్త్య సేన్. పేదరికం అనే సముద్రంలో మనం ఒకరం ఒక దీవిలో సంతోషంగా జీవించలేము అని కామెంట్ చేసిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. పేదరికం, అసమానత్వం, వివక్ష ఉన్నంతకాలం ప్రపంచంలో నిజమైన శాంతి సౌకర్యాలు వర్ధిల్లవు అని కామెంట్ చేసిన వ్యక్తి నెల్సన్ మండేలా. పేదరికం ఒక విషవలయం అని కామెంట్ చేసిన వ్యక్తి రగ్నార్ ఫ్రిష్. ఇవి పేదరికం నిర్వచనాలకు సంబంధించి. ఇక మరి భారతదేశంలో పేదరికాన్ని ఎవరు లెక్కిస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే అధికారిక సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ. దీన్ని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంటాం. గతంలో ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఆఫీస్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, జాతీయ నమూనా సర్వే కార్యాలయం. ఇది ప్రస్తుతం భారత్లో పేదరికాన్ని లెక్కించే అధికారిక సంస్థ. చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. ఈ ఎన్ఎస్ఎస్ఓ 1950 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఎప్పుడండి? 1950లో. మరి ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది. ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా 1950లో దీనిని స్థాపించారు. ప్రస్తుతం భారత్లో పేదరికాన్ని లెక్కించేది ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అని. అయితే ఇది ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? అంటే కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ప్రైమరీ లెవెల్ ప్రశ్నస్ ఇవన్నీ కూడా. ఒకవేళ ఎన్ఎస్ఎస్ఓ పేదరికపు అంచనాలు తయారు చేసిన తర్వాత దీన్ని అధికారికంగా ప్రకటించేది ఎవరు? ఇది ఇంపార్టెంట్. ప్రకటించేది ఎవరు? ఎన్ఎస్ఎస్ఓనా? అది కాదు. ఎన్ఎస్ఎస్ఓ పేదరిక అంచనాలను తయారు చేస్తుంది. ఈ అంచనాలను అధికారికంగా ప్రకటించేది మాత్రం ప్రస్తుతం నీతి ఆయోగ్. ఎవరండి? నీతి ఆయోగ్. గతంలో ఎవరు? నీతి ఆయోగ్ స్థానంలో ఉన్నటువంటిది ప్రణాళికా సంఘం. గతంలో అయితే ప్రణాళికా సంఘం ప్రకటించేది. ప్రస్తుతం నీతి ఆయోగ్ ఈ అధికారికంగా పేదరికపు అంచనాలను ప్రకటిస్తుంది. ఓకండి. పేదరికపు అంచనాలను తయారు చేసేదేమో ఎన్ఎస్ఎస్ఓ, అధికారికంగా ప్రకటించేదేమో నీతి ఆయోగ్. ప్రణాళికా సంఘ స్థానంలో 2015 జనవరి 1న స్థాపించబడిన నీతి ఆయోగ్ అనేది అధికారికంగా ప్రకటిస్తూ ఉంటుంది. ఓకేనండి. ఇది ఎన్ఎస్ఎస్ఓ. అయితే ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం పేదరికానికి కనీస అవసరాలు అంటున్నాం కదా. మరి ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలంటే ఏంటి
మనం ప్రైమరీ లెవెల్లో మాట్లాడుకునేటప్పుడు చెప్పినాం ప్రారంభంలో, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఉండటానికి గృహ వసతి కూడా లేనటువంటి స్థితి పేదరికం. ఇవే కనీస అవసరాలు అని చెప్పినాం. కానీ ఎన్ఎస్ఎస్ఓ ఏం చెప్పింది కనీస అవసరాలు అంటే? ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలు, ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలను 2 రకాలుగా విభజించింది. ఒకటేమో ఆహారమని, ఆహారం. 2 ఆహారేతర వస్తువులు, ఆహారేతర అంశాలు అందాం. ఆహారేతర అంశాలు. ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలు 2 రకాలుగా పేర్కొంటే, అందులో ఏ బి అనుకుంటే, ఏ ఆహారం, బి ఆహారేతర అంశాలు. ఆహారం అంటే తెలుసు, మన తినడానికి అవసరమయ్యేటటువంటి ఇది మొత్తం కూడా ఆహారం కిందకి తీసుకుంటాం. ఆహారేతర అంశాల కింద ఏం తీసుకున్నారంటే ఒక 5 అంశాలను తీసుకున్నారండి. ఈ 5 అంశాల్లో ఒకటి వస్త్రాలు, 2 గృహ వసతి, 3 పాదరక్షలు, 4 మన్నిక గల వస్తువులు, 5 విద్యా వ్యవస్థాపక వైద్య ఖర్చులు అని. వీటిని కనీస అవసరాలుగా ఎంచుకోవటం జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలు ఎన్ని రకాలు? ప్రధానంగా 2 రకాలు, ఆహారము, ఆహారేతర అంశాలు. ఆహారేతర అంశాలలో లేనిదేది లేదా ఆహారేతర ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం నిర్ణయించబడినటువంటి కనీస అవసరాలలోని ఆహారేతర అంశాలలో లేని అంశం ఏది, ఉన్న అంశం ఏది, ఇలా ప్రశ్న రావచ్చు. కాబట్టి ఆహారేతర అంశాలలో ఉన్నవేవో మనం గుర్తించగలిగితే క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయండి? వస్త్రాలు, గృహ వసతి, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య వ్యవస్థాపక వైద్య ఖర్చులు. ఇవన్నీ కూడా కనీస అవసరాల కింద తీసుకుంటాం. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మనం ప్రాథమికంగానైతే ఆహారము, వస్త్రాలు, గృహ వసతి అని తెలుసు, ఇంకా మిగతా పాదరక్షలు, మన్నిక గల వస్తువులు కానీ, విద్య వ్యవస్థాపక వైద్య ఖర్చులు కానీ ఎలా లెక్కలోకి తీసుకుంటారు అనే విషయాన్ని, అసలు పేదరికాన్ని ఎట్లా లెక్కిస్తాము, ఆ లెక్కించే పద్ధతుల దగ్గర మనం వీటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. ఇది ఎన్ఎస్ఎస్ఓ అంటే. కొంచెం ప్రైమరీ లెవెల్లోనే ప్రశ్నలు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడాలి. చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఓకేనండి. భారత్లో అధికారికంగా పేదరికాన్ని లెక్కించే సంస్థ, అధికారిక సంస్థ ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్. ఇది 1950లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తుంది. కానీ 5 సంవత్సరాలే అని ఖచ్చితత్వం ఏమీ లేదు. లెక్కించినటువంటి ప్రతి లెక్కింపును ఒక రౌండ్గా పేర్కొంటాం. అంటే 61వ రౌండ్, 62వ రౌండ్, ఇట్లా ఒక రౌండ్ కింద లెక్కిస్తాం. ఇలా రౌండ్ కింద ఎలా లెక్కిస్తాం, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రౌండ్, ఇట్లాంటి విషయాలు మనం ముందు మాట్లాడుకుంటాం. ఓకేనండి. అట్లా 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది. ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలు అంటే 2 అనుకున్నాం, ఆహారం, ఆహారేతర అంశాలు, అందులో ఉన్నటువంటి విషయాలు. ఇది ఎన్ఎస్ఎస్ఓకి సంబంధించి. రైట్ అండి. ఇక నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ప్రస్తుతం మీరు చెప్పండి, గ్రూప్ 2 కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుందాం. మనం పేదవాళ్ళం, అవునా కాదా? చెప్పండి, మనం పేదవాళ్ళం అవునా కాదండి? ఎస్, మనం పేదవాళ్ళం అనిపిస్తుంది. కానీ పేదరికం అంటే మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? కనీస అవసరాలు కూడా తీరలేని స్థితి కదా. అంటే తినడానికి తిండి, వస్త్రాలు, గృహ వసతి లేని స్థితి కదా.
మరి మనకున్నాయి కదా, ఉన్నా కూడా పేదవాళ్ళం అనిపిస్తున్నాం కదా, పేదరికంలో ఉన్నామేమో అనిపిస్తుంది కదా. మరి మన అనుభవించే పేదరికం ఎట్లాంటిది, ఈ విషయాలు చూడాలి. అగరండి. కాబట్టి పేదరికాన్ని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరణ చేస్తాం. ఒకటేమో నిరపేక్ష పేదరికం అని, ఒకటి నిరపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం. మరొకటి సాపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికం దీన్నే అబ్సల్యూట్ పావర్టీ అంటాం, అబ్సల్యూట్ పావర్టీ, నిరపేక్ష పేదరికం. దీన్నే రిలేటివ్ పావర్టీ అంటాం, రిలేటివ్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికం. మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం చూడండి, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటున్నాం చూడండి, దానినే నిరపేక్ష పేదరికం అంటాం. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని నిరపేక్ష పేదరికం, పేదరికం అంటేనే నిరపేక్ష పేదరికం. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం మనం లెక్కించే పేదరికం ఏదంటే నిరపేక్ష పేదరికం. ఇది డైరెక్ట్ ప్రశ్న, గతంలో వచ్చిన ప్రశ్న. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పేదరికం ఏది? నిరపేక్ష పేదరికం. ఓకేనండి. సాపేక్ష పేదరికం లేదా? ఉంది. కానీ సాపేక్ష పేదరికాన్ని ఎప్పుడు లెక్కలోకి తీసుకోవాలి? నిరపేక్ష పేదరికం మొత్తం కూడా లేకుండా పోతే అప్పుడు సాపేక్ష పేదరికాన్ని గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తున్నారు అంటే అది ఏ రకమైన పేదరికం? నిరపేక్ష పేదరికం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కడైనా కూడా ఎక్కువగా కనిపించేటటువంటి పేదరికం నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ. అగరండి. సో అభివృద్ధి చెందుతున్న దేశాలలో కానీ మన భారతదేశంలో కానీ లెక్కించి పరిగణనలోకి తీసుకునేటటువంటి పేదరికం నిరపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం. అయితే ఎట్లా లెక్కిస్తాం దీన్ని అంటే ఐసీఎంఆర్ ప్రకారం, ఐసీఎంఆర్ ప్రకారం అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో అయితే 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని కూడా తీసుకోలేనటువంటి స్థితిని, అదే పట్టణ ప్రాంతాలలో అయితే 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని కూడా తీసుకోలేని స్థితిని గుర్తించి ఈ పేదరికాన్ని లెక్కిస్తారు. మళ్ళొకసారి అండి, మనము పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి. దాన్ని ఆహార రూపంలో చూస్తే ఒక వ్యక్తి ఒక రోజుకు 2400 క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతే, ఆ ఆహారాన్ని కూడా పొందలేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాడు పేదవాడిగా గుర్తించాలి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఒక రోజుకు 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని కూడా పొందలేకపోతే వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తించాలి. అట్లా అలాంటి 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేని గ్రామీణులు, 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందలేని పట్టణీయులు, వీళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నట్టుగా గుర్తించి అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరపేక్ష పేదరికంలో ఉన్నట్టుగా గుర్తిస్తాం. ఇది గతంలో వచ్చిన ప్రశ్న, చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎన్ని క్యాలరీల శక్తిని పొందాలి పేదవాళ్ళు కాకుండా ఉండాలంటే 2400 క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారాన్ని పొందాలి. పట్టణ ప్రాంతాల్లో వారికైతే 2100 క్యాలరీల శక్తిని ఇచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఇక సాపేక్ష పేదరికం అంటే ఏంటి? ఇప్పుడు మీరు నేను అనుకునేటువంటి పేదరికం, నేను పేదవాన్ని లేదా మీరు పేదవాళ్ళు అనుకుంటున్నారంటే ఏమి? కనీస అవసరాలు తీరినప్పటికీ కూడా అధిక ఆదాయం ఉన్న వాళ్ళతో తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళను పోల్చి చెప్పుటనే సాపేక్ష పేదరికం అంటాం. అంతెందుకయ్యా, నీవు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తూ ఉద్యోగం చేస్తూ నువ్వు హాయిగా జీవనం గడుపుతూ ఉన్నావు, నువ్వు పేదరికంలో లేనట్టే లెక్క. అదే సందర్భంలో నీ పక్కింట్లో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా వానితో పోల్చుకుంటావు.
నువ్వు నెలకు 20,000 సంపాదిస్తున్నావు, పక్కింటి వాడు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే వాడితో పోల్చుకొని నువ్వేమనుకుంటావు, నేను పేదవాణ్ణి అనుకుంటున్నావు. చూడండి, అట్లాంటి పేదరికాన్ని సాపేక్ష పేదరికం అంటాం. సాపేక్ష పేదరికం అంటాం. బాగా గుర్తుంచుకోండి, సాపేక్ష పేదరికం ఏం తెలియచేస్తుందంటే సమాజంలోని ఆదాయ అసమానతలను తెలియచేస్తుంది. ఆదాయ అసమానతలను తెలియజేసేది సాపేక్ష పేదరికం. ఈ సాపేక్ష పేదరికాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి? నిరపేక్ష పేదరికం మొత్తము లేనప్పుడు అప్పుడు సాపేక్ష పేదరికం. అభివృద్ధి చెందిన దేశాలలో ఉండేటటువంటి పేదరికం ఏదంటే సాపేక్ష పేదరికం. సాపేక్ష పేదరికం ఇది నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికానికి సంబంధించి. చాలా సింపుల్గా గుర్తుంచుకోండి, అధిక ఆదాయం ఉన్నవారితో తక్కువ ఆదాయం ఉన్నవారిని వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చెప్పటాన్ని సాపేక్ష పేదరికం అంటాం. అంటే అధిక జీవన ప్రమాణ స్థాయి కలిగిన వారితో తక్కువ జీవన ప్రమాణ స్థాయి కలిగినటువంటి వారిని పోల్చి చెప్పటాన్నే సాపేక్ష పేదరికం అంటాం. ఇది ఎక్కువ ఉంటుందండి అభివృద్ధి చెందిన దేశాల్లో, దీన్ని బాగా చూస్తాం. ఈ అభివృద్ధి చెందిన దేశాలలో ఆదాయ అసమానతలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఆదాయ అసమానతలను సూచించేటటువంటి పేదరికం సాపేక్ష పేదరికం. కానీ భారతదేశంలోని పేదరికం ఏది? నిరపేక్షమైనటువంటి పేదరికం. ఈ కెలరీల శక్తిని బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి పేదరిక రకాలు. ఇక మరొక అంశం, మనం పేదరికాన్ని ఎలా లెక్కిస్తాం? మీరు పదాలు వినుంటారు, బీపీఎల్ కుటుంబాలు అని. బీపీఎల్ కుటుంబాలు అంటే బిలో పావర్టీ లైన్ కుటుంబాలు. చాలా సందర్భాల్లో చాలా జనరల్గా వినేటటువంటి పదం. ఏంటి అసలు బీపీఎల్ కుటుంబాలు అంటే ఏంటి అంటే బిలో పావర్టీ లైన్. బిలో పావర్టీ లైన్ అంటే పేదరికపు గీతకు దిగువనున్నటువంటి కుటుంబాలు. క్లియర్? ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలి అంటే అసలు పేదరికపు రేఖ, దారిద్ర్య రేఖ అంటే ఏంటి? దారిద్ర్య రేఖ అంటే ఏంటి? పావర్టీ లైన్. పావర్టీ లైన్, పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళు పేదవాళ్ళని, దారిద్ర్య రేఖకు ఎగువనున్న వాళ్ళు పేదరికంలో లేరని మనం చెప్తాం కదా. మరి దారిద్ర్య రేఖ ఎక్కడుంటుంది? మీరు చూసుంటారు, భూమధ్య రేఖ చూసారండి? భూమధ్య రేఖ చూసారా? చూసుంటారు. ఎక్కడ? బుక్కులలో చూసుంటారు, పాఠ్యపుస్తకాలలో. భూమి ఇలా ఉంటే భూమికి మధ్యలో ఊహించినటువంటి ఊహారేఖ భూమధ్య రేఖ గీయబడి కనిపిస్తుంది క్లియర్గా. మరి దారిద్ర్య రేఖ అనే దానిని ఎక్కడైనా గీయగా చూసారా? దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళు పేదవాళ్ళు అంటే దారిద్ర్య రేఖకు కింద వంగి నడిచే వాళ్ళు పేదవాళ్ళు, దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కానివారు అని మీరు ఎప్పుడైనా మెజర్మెంట్ చేశారు? అసలు దారిద్ర్య రేఖ అంటే ఏంటి? ఇది మనకు తెలియాలి. దారిద్ర్య రేఖ, పావర్టీ లైన్ ఎలా మెజర్మెంట్ చేస్తాం? అసలు ఇది ఎక్కడ ఉంటుంది? ఎలా దీన్ని కొలమానం చేశారు? ఈ విషయాన్ని చూడాలి. దారిద్ర్య రేఖ, పావర్టీ లైన్ అనేది ఒక ఊహాజనితమైన ఒక గీయబడిన గీత కాదు. ఇది ఒక వినియోగ వ్యయ సూచి. వినియోగ వ్యయ సూచి. ఎట్లా లెక్కిస్తాం దారిద్ర్య రేఖనంటే మానవుల లేదా ప్రజల కనీస అవసరాలకు అవసరమయ్యే కనీస వస్తువుల యొక్క విలువను లెక్కించి దానికి అయ్యేటటువంటి ఖర్చు వినియోగ వ్యయాన్ని దారిద్ర్య రేఖగా రూపొందిస్తారు. ఎట్లా అంటే భారతదేశంలో మొట్టమొదట పేదరికాన్ని లెక్కించింది ఎవరు అంటే విఎం దండేకర్ నీలకంఠ రత్ అని. విఎం దండేకర్ నీలకంఠ రత్. వీళ్ళు భారతదేశంలో మొట్టమొదట పేదరికాన్ని లెక్కించి ఎవరెవరు? విఎం దండేకర్, నీలకంఠ రత్. వీళ్ళు 1960-61 సంవత్సరంలో పేదరికాన్ని లెక్కించారు. అప్పుడు వీళ్ళ యొక్క ప్రముఖ గ్రంథం ఒకటి ఉంది, పావర్టీ ఇన్ ఇండియా అని. పావర్టీ ఇన్ ఇండియా. వీళ్ళు ఏం చేశారంటే దండేకర్ అండ్ నీలకంఠ రత్ అనేవాళ్ళు భారతదేశంలో పేదరికం లెక్కించటానికి
మొత్తం కూడా వినియోగ వ్యయం ఆధారంగా ఒక వ్యక్తి ఒక రోజుకు కనీసము 2250 కేలరీల శక్తిని పొందటానికి అయ్యే ఖర్చు, కేలరీలు పొందటానికి అయ్యే ఖర్చును నిర్ధారించారు. ఫస్ట్ వీళ్ళు అయ్యే ఖర్చును నిర్ధారించారు. ఓకేనండి, 2250 కేలరీలు శక్తి పొందటానికి అయ్యేటటువంటి ఖర్చును నిర్ధారించి ఆ ఖర్చు కూడా చేయలేనటువంటి స్థితిని లెక్కించడానికి ప్రయత్నం చేశారు నీలకంఠ రత్ అండ్ దండేకర్. అయితే వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ 2250 కేలరీల శక్తి పొందటానికి అయ్యేటటువంటి ఖర్చుకు ఎంతగా నిర్ణయించారంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 15 రూపాయలుగా, పట్టణ ప్రాంతాల్లో అయితే 22.5 రూపాయలుగా వీళ్ళు గుర్తించారు. అంటే దీని ప్రకారం ఒకరోజు ఒక వ్యక్తి 2250 కేలరీల శక్తి పొందటానికి ఎంత ఖర్చు అవుతుందో దాని ప్రకారంగా వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 15 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 22.5 రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతే పేదవాళ్ళుగా గుర్తిద్దామని ప్రయత్నం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారు 15 రూపాయలు ఖర్చు చేయాలి. ఎన్ని రోజులకు అంటే ఇది నెలకు. ఎన్ని రోజులకండి? ఇది నెలకు, ఒక రోజుకు కాదండి, నెలకు. ఇది ఎప్పటి సంగతి? 1960-61లో సంగతి, అవును కదండి. అంటే వీళ్ళ ప్రకారం ఏంటి, రోజుకు ₹0.50 కూడా ఖర్చు చేయలేకపోతే పేదవాళ్ళని, అట్లా దీన్ని తీసుకున్నారు. దీన్నే ఏమన్నారంటే 15 రూపాయలనే తలసరి అంటే ఒక్కొక్కరు, నెలసరి అంటే నెలకు చేసేది, కనీస వినియోగ వ్యయంగా గుర్తించారు. తలసరి అంటే ఒక్కొక్కరు, నెలసరి అంటే నెలకు, కనీసం వినియోగించవలసినటువంటి వ్యయమే ఈ 15 రూపాయలుగా గుర్తించారు. ఇట్లా భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తూ ఈ 15 రూపాయలను తీసుకొని ఒక డెడ్ లైన్ అంటే దేన్ని లెక్కించడం లైన్, ఇది పేదరికాన్ని లెక్కించే లైన్. ఆ లైన్ ఏది? 15 రూపాయలు. ఒకవేళ మీరు చెప్పండి, ఒక వ్యక్తి నెలకు 10 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, పేదవాడా కాదా? పేదవాడే. 12 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, పేదవాడే. 14.99 ఖర్చు చేస్తున్నాడు, పేదవాడే. 15 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, పేదవాడు కాదు. అదే ఒకవేళ ఒక వ్యక్తి 100 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, ఇది పేదవాడు కాదు. ఒక వ్యక్తి 30 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి, పేదవాడు కాదు. ఒక వ్యక్తి 15 రూపాయల 1 పైసా ఖర్చు చేస్తున్నాడు, పేదవాడు కాదు. 15 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు, పేదవాడు కాదు. ఈ లైన్, ఒక వ్యక్తి 14.99 ఖర్చు చేస్తున్నాడు, పేదవాడు. అంటే పేదవాడు అని చెప్పటానికి, పేదవాడు కాదు అని చెప్పటానికి ఏది బేస్? ఇది 15 రూపాయలు బేస్. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని దారిద్ర్యాన్ని విభజన చేస్తుంది కాబట్టి దీన్ని దారిద్ర్య రేఖ అంటున్నాం. దారిద్ర్య రేఖ ఏం సూచిస్తుంది? తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయాన్ని సూచిస్తుంది. దీన్ని ఎంపీసీఈ అంటాం. ఎంపీసీఈ, మంత్లీ పర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అని. మంత్లీ పర్ క్యాపిటా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయం. తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయం, అదే దారిద్ర్య రేఖ అని చెప్తాం. ఓకేండి, దారిద్ర్య రేఖ అంటే ఎక్కడో గీయబడి ఉండదు. మనము ఒక వ్యక్తి చేయాల్సినటువంటి కనీస వినియోగ వ్యయాన్ని సూచించేదాననే దారిద్ర్య రేఖగా నిర్ణయిస్తాం. ప్రస్తుతం దారిద్ర్య రేఖ ఇంతే ఉంటుందండి. మనం ధరలు పెరుగుతున్న అనుగుణంగా దీన్ని పెంచుతూ వచ్చాం. 972 రూపాయలు, 1009 రూపాయలు, ఇంకా 1280 రూపాయలు, ఇట్లా పెరుగుతూ వచ్చిందనమాట. ఓకేనండి, ఈ కనీస వినియోగ వ్యయం ప్రస్తుతం ఎంత ఉంది? గణాంకాలు మనం మాట్లాడుకునేటప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుంటాం. అట్లా మొత్తం మీద దారిద్ర్య రేఖ అంటే ఏంటంటే తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయాన్ని దారిద్ర్య రేఖ అంటాం. భారతదేశంలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖను రూపొందించినటువంటి వ్యక్తులు ఎవరంటే
విఎం దండేకర్, నీలకంఠ రథ్. ఇట్లా దారిద్ర్య రేఖ ప్రకారం భారతదేశంలో మొట్టమొదట పేదరికాన్ని లెక్కించింది దండేకర్, నీలకంఠ రథ్. వీళ్ళ ప్రకారం 1960-61లో భారతదేశంలో పేదరికంలో ఉన్నవారు పేదరిక శాతం 41%గా వీళ్ళు పేర్కొనటం జరిగింది. ఇది దారిద్ర్య రేఖకు సంబంధించి. ఇక నెక్స్ట్ క్లాస్లో పేదరికం అంచనాలు చూస్తాం. పేదరిక అంచనాలల్లా ఎన్ఎస్ఎస్ఓ వివిధ రౌండ్లు మరియు రంగరాజన్ కమిటీ సిఫారసులు, ఇంకా సురేష్ టెండూల్కర్ కమిటీ సూచనలు, ఇవన్నీ కూడా చూస్తూ అదేవిధంగా పేదరికాన్ని కొలిచే పద్ధతులు ఉన్నాయి. ఆ కొలిచే పద్ధతుల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.